సో ఈ విధంగా వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న ఈ అకాల వర్షాలకు కానీ ఈ తీవ్ర తుఫానుకి కానీ ప్రభుత్వపరమైనవి, ఉదాహరణకి కేంద్ర కమిటీ కూడా వచ్చి కూడా ఇవాళ తక్షణ సాయం కూడా ₹1 లేదు. పైపచ్చి మొన్న ప్రధానమంత్రి గారు ఇచ్చిన డబ్బులే మొన్న రాష్ట్రంలో రాయలసీమ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. సో దీని విషయాల్లో ఇప్పుడు వీళ్ళకి పంట నష్టానికి కనీసం పంట బీమా కూడా కట్టనిది గత డిబేట్లో మనం చర్చించాం. కేవలం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి ఇన్సూరెన్స్ లేని దగ్గర ఈ నిస్సహాయ స్థితిలో ప్రజలకి తరఫున ఎవరు అడగగలుగుతారు, ఎవరికి ఈ రక్షణ కల్పించబడుతుంది ప్రభుత్వం తరఫున అన్న ప్రాస్పెక్ట్లో ఆయన మాట్లాడారు. ఇవాళ ఇదే కోనసీమకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ నిజంగా చెప్పాలంటే కొబ్బరి రైతులు పడుతున్న తీవ్ర సమస్యల మీద ఇవాళ అధికారుల యొక్క ప్రతిస్పందన మీద ఆయన నెక్కచ్చిగా నిలదీసి అడిగాడు అధికారులని. అయినా సరే అధికారులు తీవ్రమైన స్వరంతోనో లేదా అసలు గద్గద స్వరంతోనో చేతకాని ససవతానాన్ని ఆయన ముందే ప్రస్ఫుటించారు. అపార్ట్ ఫ్రమ్ దట్ 40 సంవత్సరాల సమస్య కొబ్బరి తోటలలో సముద్రం నీటి ఎద్దడికి తీవ్ర పరిస్థితులు ఎదురుతూ పంట నష్టం జరుగుతుంది. ఒక పక్క చెట్లు కూడా కుళ్ళిపోయి చచ్చిపోతుంది. దగ్గర ఈరోజు ఏదో 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి వచ్చిన దానికి కూడా ఆయన ఓటంకించి చాలా కరాఖండిగా చెప్పారు రైతులు ఇది 40 సంవత్సరాల తీవ్ర సమస్య అని. తర్వాత ఇందాక మీరు వినిపించిన క్లిప్పింగ్లో కూడా నేను కూడా ఆయన పొద్దున్న ఆయన స్పీచ్ విన్నాను. నిజంగా ఆయన కొబ్బరి చెట్టుతో ఆయన పోల్చుకుంటే నేను చాలా సంతోషించుంది. ఎందుకంటే 15 సంవత్సరాలు నాకు అవకాశం అని. కానీ ఈయనే 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ పంచ నుండి అక్కడ ఆళ్ళతోనే ఊడిగం చేసే కార్యక్రమం ఉన్న దగ్గర ఇక్కడ ఏ ప్రాతిపదిక మీద ఈయన్ని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ప్రాస్పెక్ట్లో చూస్తే ఎస్ మీ పరిపాలనా సౌలభ్యం అంత బాగుంది కాబట్టి 15 సంవత్సరాలు మిమ్మల్ని చూస్తామంటే ఈయనే జవాబుదారీతనం లేని తెలుగుదేశం గవర్నమెంట్కి రెండో స్టేట్ లీడర్ కింద ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఏ ప్రాతిపదిక మీద ఈయన కన్సిడరేషన్స్ ఇస్తారు. సో అలాగే పెద్ద కొడుకు కింద చూడాలి అంటే ఈయన పెద్ద కొడుకు ఎలివేషన్లో వాళ్ళ అన్నయ్య గారిలాగా అట్లీస్ట్ స్వతంత్ర ప్రతిపత్తిలో పార్టీ 18 స్థానాలకే పరిమితమైనా సరే ఆ ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో ఆయనతో ముందుకెళ్ళలేక కాంగ్రెస్లో విలీనం చేసిన ఔదార్యమైన చాటుకుంటే అట్లీస్ట్ 1, 2, 3 స్టాండర్స్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి రెండో విడత మొదటిసారి 67 ఇచ్చినా సరే 23 మందిని వెనక్కి లాక్కున్నా సరే ప్రభుత్వానికి ప్రజలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి వెసులుబాట్లు తీసుకుంటారో ఈయన అలాంటి టెస్టింగ్ మాడ్యూల్ ఎప్పుడూ లేరు. రెండోసారి 2019 ఎలక్షన్స్లో ఆయన స్వతంత్ర ప్రతిపత్తి ఆయన అంతటా ఆయన 170కి కూడా పోటీ చేయకపోయినా ఆయన ఎలా నిలువరించారో కూడా ప్రజలకు అర్థమైన తర్వాత ఇవాళ రాజకీయ క్షేత్రంలో నాకు తెలుగుదేశం ఆచ్ఛేదన లేకపోతే నేను ఒక్కడికి కూడా ముందుకెళ్ళలేని ఆయన నిస్సాయ స్థితిని అక్కడ ఎంతోమంది కుర్రాలు కూడా మాట్లాడుతున్న దగ్గర మీ వెనకాతల నుండి మేము నడుస్తున్న దగ్గర మీ నడక తెలుగుదేశం వెనకాతల సప్తపదిలా ఉంటే మేము ఎక్కడికి నడవాలన్న కాన్సెప్ట్ని చాలా అట్రిబ్యూట్ చేస్తూ మాట్లాడారు. మోర్ ఓవర్ ఇవాళ మీరు ఎవరు మాట్లాడారు అక్కడ జనాలు ఒప్పుకోనేం కాదు ఈయన చెప్పిన దానికి మైక్ కట్ చేసిన సంగతి ఏంటి మీ దగ్గర క్లిప్పింగ్ ఉండవు కదా, అనువైనవి అనుగుణంగా ఉన్నవి ఉంటాయి కదా. అంచేత ఆక్రమణ నా దగ్గర ఉన్నా నేను నాకు అవసరం లేదు, మీ దగ్గర ఉండాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కదా చూడరు, మీరు చెడు వినరు చెడు కనరు అన్నట్టు మీకు నచ్చినవే చూస్తారు. నా దగ్గర లేదు, నేను చూపించిన నా దగ్గర లేదు, అవసరం లేదు. ఎందుకంటే జన సైనికురాలు ఉంది ఆవిడ కష్టం అడిగే తెలుసు, ఎంతోమంది వాళ్ళ ఆక్రమణలు ఏ విధంగా వెలిపించుకుంటారో వాళ్ళకే తెలుసు. వాళ్ళటి వాళ్ళని అడిగితే వాళ్ళు సముచితంగా చెప్తారు, కానీ చెప్తే సస్పెండ్ అవుతారని భయం కూడా ఉండొచ్చు. రెండోది సీనియర్లు ఎంతమందిని సస్పెండ్ చేశారో మా దగ్గర చట్టం ఉంది. ఈ విషయానికి వస్తే ఇందాక వంశీ గారు అన్నదానికి మాత్రం తీవ్ర ఆక్షేపణను తెలియజేస్తున్నాను. నేను ఉత్తరాంధ్రలో చదువుకున్నవాడిని, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద మమకారం ఉన్నవాడిని. అది డ్రగ్స్ క్యాపిటల్ అనకండి. మీ మోడస్ ఆఫ్ ఆపరెండాలో ఆ దిక్కుమాల కంటైనర్ వేస్టేజ్ని కూడా తీసుకొచ్చేది ఎలక్షన్ ఇంజనీరింగ్ వాడుకున్న దానికి అది ఆర్థిక రాజధాని కింద అభివర్ణించబడుతున్న ఈ రాష్ట్ర ప్రైడ్ని మీరు తృణప్రాయంగా అది డ్రగ్స్ క్యాపిటల్ని మాట్లాడుతూ అండ్ మోర్ ఓవర్ ఆ ఎంపీ కిడ్నాప్కి డ్రగ్స్కి సంబంధం అనే విషయం అది అతని అప్పులు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన దాంట్లో ఇచ్చేస్తే మీరు అడ్డగా బొర్రోపినా నిజాలు జీవితంలో రావు కాబట్టి వాస్తవానికి దగ్గరగా మాట్లాడండి. ఎందుకంటే కాంట్రడిక్షన్ డ్రగ్స్ క్యాపిటల్ నోరు జారిన దానికి తప్పిపుచ్చడానికి ఆ ఎంపీ కిడ్నాప్ ని అభివర్ణిస్తూ చెప్తున్న దగ్గర డ్రగ్స్ కి దానికి మీరు జీవితంలో ముడిపెట్టలేరు. ఓన్లీ తపాలా ఛానల్ వాళ్ళకి చెల్లుతుంది, అందులో మీ ప్రొఫెషనల్ వింటారు. చెప్పండి ఇంకోసారి ఉత్తరాంధ్ర మీద ఏది పెడితే అపవాదులు వేస్తే మాత్రం నేనైతే ఖచ్చితంగా ఊరుకోను. మీరు ఆ పదం విరమించుకుంటే చాలా బాగుంటుంది. ఏం చేయండి, ఏం చేయవలసిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర తెలుసు ఏ పార్టీ గాయం కలిగించే జగన్మోహన్ రెడ్డి కోసం చెప్పలే, సింగిల్ మాట్లాడితే మర్యాద ఉండదు. వయసు తీసుకుని
ఎందుకు అనవసరం నేను చెప్పాను ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆర్థిక ఘాట్ల కింద అభివర్ణిస్తున్న దగ్గర నిన్న సిఐ సమీక్ష జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి అపవాదం వచ్చే మాట ఏ ప్రాంతానికి మారుతున్నారు? ఈ రోజు ప్రభుత్వం మీద 18 నెలలు వచ్చి ఒక్క డ్రగ్స్ ఇష్యూని ప్రూవ్ చేయగలిగారా? ఆఫ్టర్ కంటైనర్ చేసిన అపవాదాన్ని కూడా చెప్పిన దానికి కూడా సమాధానం చెప్పే స్థితిలో ఉన్నారు. ఎట్లా మారుతారండి? ఒక ప్రాంతాన్ని గాయపరిచే మనోభావాలు గాయపరిచే బాధ్యత ఎవరు? బాధ్యత రాజ్యమైన మాటలు కాగా ఇదేనా మీరు మాట్లాడాల్సింది? ఏం వీడియో టాపిక్ డైవర్షన్ లో సిద్ధాస్తులు మీరు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అన్ని చూపించగలం. అలా తప్పించుకునే వారు 2 నిమిషాలు చేసి ఉన్నాం మా